There's so much of femininity inside you that. There's so much of femininity inside you that. ఇంత పెద్ద మాట అన్నాడు సార్ ఆడు. జామ చెట్టు కాస్తాయి జామకాయలో 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 మామిడి చెట్టు కాస్తాయి. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. There's so much of femininity inside you that. There's so much of femininity inside you that. ఇంత పెద్ద మాట అన్నాడు సార్ ఆడు. నాకు మీ గురించి అస్సలు తెలియదు బ్రదర్. ఏం చెప్తున్నా అంటే మీ గురించి అస్సలు తెలియదు బ్రదర్. ఎవడువో నాకు తెలియదు, ఎవడువో నాకు తెలియదు. అది అట్లా యాంగర్ వస్తే మీకు మెచ్యూరిటీ. అది ఎలా కనిపెట్టారు సార్? ప్రతి కొంపకి ఇలాంటి వేస్ట్ పిల్ల ఒకడు ఉంటాడులే. అంటే యూ డిడ్ంట్ సీ మై పాస్ట్. నేను పాడొచ్చిన లైఫ్ మీరు చూడలేదు. ఇప్పుడు తెలిసింది కదా మీ గురించి. లెట్ మీ టాక్ సార్. లెట్ మీ టాక్. మాట్లాడవేంట్రా? కూర్చో, నువ్వు మాట్లాడితే మేము వింటా. కూర్చో. ఇతను ఇలాగే మాట్లాడుతుంటాడు. వాళ్ళ ప్రాబ్లమ్స్ అందరూ సఫర్ ఉంటారు. నో వన్ ఇస్ లైక్ బోర్న్ విత్ గోల్డెన్ స్పూన్, రైట్? ఎందుకు మనకి మన గొడవలు? అందరం మనోళ్ళే. There's so much of femininity inside you that. ఇంత పెద్ద మాట అన్నాడు సార్ ఆడు. Femininity only. తెలుగులో ఏమంటారో ఆ వర్డ్ తెలీదు మీకేమన్నా? తెలియకపోతే రాంగ్ వర్డ్ యూజ్ చేస్తారా? అందరి ముందు పరిగిపోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటాం? బేసిక్లీ యూ హావ్ టు గివ్ రెస్పెక్ట్ టు దెమ్. హి ఇస్ It ఎల్డర్. is not about respect. It is all about the feeling. ఎన్నైనా చెప్పరా, నువ్వు అలా చేయడం మాత్రం తప్పురా. బార్ you are trying to pull the topic out. I'm not liking it. మీ Yeah. సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి వీళ్ళు? ఒక పాయింట్ ని టచ్ చేసి ఆ పాయింట్ నుంచి నాట్ చేసి నెక్స్ట్ పాయింట్ కి గుంజుకెళ్ళడం. ఐ నో ద ట్రిక్. ఏమో నాకు ఎన్నెలు తెలిసిపోతాయి అంతే. విష్ణుప్రియ కేమ్ హియర్ and she said like feminine. పాపం ఫీల్ అన్నట్టున్నారు. వాళ్ళతో మాట్లాడేది ఇది కాదు, చిన్న టోన్ లో మాట్లాడాను. రేపొద్దున ఇతను మాట్లాడా నేను చూడను. 100 రోజైనా బయటికి రాకుండా ఉంటుందా? ఎవ్రీ డాగ్ హ్యాస్ ఇట్స్ డే. ప్రతి కుక్కకు ఒక రోజు వస్తుంది, నాకు ఒక రోజు వస్తుంది. ఐఎమ్ షూర్ ఆఫ్ ఇట్. అప్పుడు చెప్తాను నీ పని. 1 మంత్ అన్ని బ్యూటీ పార్లర్స్ మూసి పారేస్తే ఒరిజినల్ మొహాలని గతుకుల రోడ్లా బయటపడతాయి. అంతా మేకప్పే. గుడ్ మార్నింగ్ సార్. మీరు ఇంట్లో మీ ప్రయాణాన్ని మొదలు పెట్టడానికి బిగ్ బాస్ మీకు కొన్ని రోజులకు సరిపడే నిత్యావసర వస్తువుల్ని పంపిస్తున్నారు. థ్యాంక్ యూ. ఎంతో కొంత తీస్తే బెటర్. తీసుకో, పండగ తీసుకో. నువ్వేమన్నావు ఏంటి? మా ఆకలి ఏమన్నావు? చెప్పది ఏంటో. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. మా ఆకలి అంటే ఎంత ఇర్రెస్పాన్సిబుల్ అయినావు అక్క అన్న. ఏమైనా ఫీల్ అయినావా? అంటే మీరు నన్ను అవమానిస్తున్నారా? నో, నీకు అలా అనిపిస్తుందా? అవమానించినట్టు అన్నారు. మీ మీనింగ్ అది ఉండకపోవచ్చు. ఇప్పుడు సడన్ గా టాస్క్ పెట్టిన అనుకో, ఏంది పరిస్థితి? ఆల్రెడీ తలకాయ నొప్పి వచ్చి నరాలని కొట్టుకుపోతున్నాయి. ఏమైందిరా నీకు? ఎందుకు ఎప్పుడు అట్లా చిరాకు పడుతుంటావు? వెయిట్ చేసిందా? అరే కారా లస్సీగా. ఈ ఇంట్లో మీ స్టేని ఎంజాయ్ చేస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. 1,00,000 ఇచ్చి నరకానికి ట్రాన్స్ఫర్ చేయించుకున్నట్టుంది. మీకు తెలియని విషయం ఏంటంటే కెప్టెన్ కి బదులుగా 3 చీఫ్స్ ఉండబోతున్నారు. ఇన్ ఫ్రైన్ దేర్ ఈస్ క్రొకడైల్ ఫెస్టివల్. మీరు మిగిలిన ఇంటి జంటలను ఓడించి ఇంటి మొదటి చీఫ్స్ అవ్వడానికి పోటీదారుల ఈ అవకాశాన్ని పొందారు. మినిస్టర్ గారు 2 చేతులు కలవడానికి మొండికేస్తున్నట్టున్నాయి. నో యూస్. వాడు విండండి. అన్న ఎవరైతే ఆడుతున్నారో వాళ్ళెవ్వరు కూడా ఆరెంజెస్ ముట్టడానికి వీలు లేదు. సారీ సార్, సమ్ టైమ్స్ రూల్స్ లో ఫుడ్ తో ఆడకూడదని రాసాడా? అది హ్యూమానిటీ. మనకు తెలవాలి డిస్రెస్పెక్టింగ్ ఫుడ్. ఐఎమ్ షూర్ ఎవ్రీబడి హ్యాస్ కామన్ సెన్స్. కామన్ సెన్స్ ఇస్ కామన్ ఫర్ అ రీజన్ బికాజ్ ఇట్స్ కామన్. बड़ी बड़ी देश में ऐसी छोटी मोटी बातें होती रहती है. सनोरिटा डोंट टेक इट. ओके, నేను ఏదో నోటుకొచ్చినట్టు మాట్లాడాను, క్షమించండి. ఇకనైనా చక్కగా బతుకు. 6 పోటీదారులకిస్తున్న మొదటి ఛాలెంజ్ పట్టుకొని ఉండండి. ఇప్పుడు మనం ఒక ఆట ఆడబోతున్నాం. ఆ ఆట పేరు పట్టుకొని ఉండండి. టైటిల్ అదిరింది సార్. ఆట ఇంకా దుస్తుంది. స్పిన్నింగ్ వీల్ ని తిప్పినప్పుడు ఏ రంగు బెల్ట్ దగ్గర అయితే ఆగుతుందో ఆ రంగు తాడుని కత్తిరించాల్సి ఉంటుంది. స్క్రిప్ట్ బాగా కాంప్లికేటెడ్ గా ఉంది సార్. అందుకే నువ్వు షార్ప్ గా ఉండాలి. గుడ్ ఫైట్ అక్క. గుడ్ వన్. అదేంటండి వెళ్ళగానే అవుట్ అయ్యారు? అవుట్ అవ్వాలి, లేకుంటే ఆట చివరి దాకా ఆడాలి.
అంత ఓపిక నాకు లేదు. నిఖిల్, బిగ్ బాస్ మీరు ముందుగా చీఫ్ అయినందుకు బిగ్ బాస్ మిమ్మల్ని అభినందిస్తున్నారు. కంగ్రాట్స్ రావు గారు, మీరు డే బై డే దినదినాభివృద్ధి చెందుతున్నారు. మిమ్మల్ని చూస్తే నాకు చాలా సంతోషంగా ఉంది. కానీ కొంతమంది ఉన్నారు ఎందుకు కుంభాలు తింటాం వెళ్ళి రావటం. నవ్వుతూ బాగానే గుంజుకొస్తున్నారు అంటే అలా ఎన్ని రోజులు తెలిసిపోయిందా? ఏంటి తెలిసేది? తెలిసిపోయిందా? ఆనియన్ ఆపోజిట్ ఏంటి? ఆనుస్తాను. ఆనియన్ ఆనుస్తాను. ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. నాకు హానెస్ట్ నీ దగ్గర బాగా నచ్చింది తెలుసా, ఎవ్వడేమన్నా పట్టించుకో. సార్ మీరు మరీ ఎక్కువ పడేస్తారు సార్ ఊళ్ళ ముందా. టాట్ లైన్ నుంచి కోన్లని కాళ్ల మధ్యలో పెట్టుకుని గెంతుతో వెళ్లి ఎండ్ లైన్ దగ్గర ముందుగా టవర్ నిర్మించిన సభ్యుడు విజేతగా నిలుస్తాడు. మళ్ళీ కొత్త కాన్సెప్టా? ఊపిరి పీల్చుకోవడం కూడా టైం ఇవ్వట్లేదు. మీ కాళ్ళు డన్లప్ టైర్లా గుర్రపు కాళ్ళ పిచ్చి కుక్క జరిగినట్టు అలా పరిగెట్టారు సార్. నైనిక, చీఫ్ గా ఎంపికైనందుకు బిగ్ బాస్ మిమ్మల్ని అభినందిస్తున్నారు. గుడ్ ఫ్యాంటాస్టిక్. నన్ను ఆడేలా చేయండి, మరి ఒక ఫోన్ కూడా పెట్టకపోతే అందరు నవ్వేవాళ్ళేమో. టాలెంట్ చూపిస్తున్నావేంటి అన్న. పక్కెళ్ళి ఆడుకో అంటాడు. ఎవరు చూసావరా, క్రియేటర్ అన్న గౌరవం కూడా లేకుండా ఎలా ఇన్సల్ట్ చేస్తున్నారు. పోన్లేం సార్, పాప అజ్ఞానులు. క్రియేటర్ కూడా కొమ్మస్తే ఎలా? క్రియేటర్లు కూడా మనుషులే కదరా. యష్మిని రూల్ అవుట్ చేయడానికి పాయింట్ ఏంటి అంటే, లాస్ట్ టాస్క్ లో మనం అంత పర్ఫెక్ట్ గా టాస్క్ ఉంటది, డ్రెస్ చేంజ్ చేసుకుంటారా అని చెప్పినా వినలేదామె. అంత ఇర్రెస్పాన్సిబుల్ ఉన్న టాస్క్. ఎవ్వడు తగ్గటంలా, ఎవడు కూడా యాక్టింగ్ ఎరగదీసేస్తున్నాడు. ప్రైజ్ మ్యాన్ కొట్టేద్దాం. ఈ ఒక్కడుగు 100 అడుగులతో సమానం సార్. తవ్వి చూడండి.